ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలోనికి రావటానికి, కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యములో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని గమనిస్తే అందులో ఇలా రాయబడింది: లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చూడండి, చదవబడిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని గమనిస్తే దైవజనుడైన యోహాను దేవుని ప్రజలకు, సంఘములకు రాసినటువంటి చక్కటి ఉపదేశం. దేవుని వాక్యాన్ని గమనిస్తాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుస్తారు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవుని చిత్తమును గురించి మాట్లాడుతూ వచ్చింది. మనం బైబిల్లో గమనిస్తాం, పలు చోట్ల యేసుక్రీస్తు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భాలు ఏంటంటే, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను అన్నారు. మరొక చోట మీరు బైబిల్లో గమనిస్తే, తన శిష్యుల్ని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అన్నారు. ఇలా బైబిల్లో పలు చోట్ల మీరు గమనిస్తూ వస్తే యేసుక్రీస్తు తన శిష్యులకి ఒక చక్కటి ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చబడాలి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేర్చబడునుగాక. పరలోకమందు ఎలాగో నెరవేర్చున్నదో భూలోకమందు కూడా అలాగున నెరవేర్చబడునుగాక అని తండ్రి చిత్తమును గురించి దేవుడు అక్కడ చక్కటి ప్రార్థన భక్తులకు నేర్పించినట్లుగా బైబిల్లో గమనిస్తాం. ఇలా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క చిత్తమును గురించి గ్రహిస్తే అనేకమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. దేవుని యొక్క చిత్తమును గురించి, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశ్యం, దేవుని సంకల్పం, వీటి గురించి అనేకమైన మాటలు బైబిల్లో మనకు కనబడతాయి. ఇక్కడ మనం గుర్తిస్తున్నది ఏంటంటే, దేవుని చిత్తం అనబడేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, దీవెనకరమైనది. భక్తుడైన దావీదు కూడా ప్రార్థన చేస్తారు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటూ ప్రార్థన చేశారు. అంటే బైబిల్లో మనం గమనిస్తాం, దేవుని చిత్తం అనబడేది మనిషి జీవితంలో లేదా సంఘం విషయములో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నారు. దేవుని ప్రజల విషయములో దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తము, ఉద్దేశ్యం, సంకల్పం, ఆలోచన దేవుడు కలిగి ఉన్నారు. అయితే ఈ చిత్తమును ఎవరైతే జరిగిస్తారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారిని గురించి వాక్యం బోధిస్తుంది, వారు నిరంతరము నిలుస్తారు. లోకము యొక్క ఆశలు అవన్నీ కూడా గతించిపోతాయి. ఒకవేళ లోక సంబంధమైన వాటిలో బ్రతికే వ్యక్తుల యొక్క జీవితాలు సమస్యల మధ్యలో పడిపోతాయి అని అర్థం. ఇక్కడ ప్రత్యేకించి దేవుడు తన చిత్తమును గురించి మాట్లాడుతూ వచ్చారు. దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుస్తారు అని. బైబిల్లో పలు చోట్ల దేవుని చిత్తమును గురించి అనేక సందర్భాలు, అనేకమైన మాటలు బైబిల్లో చక్కగా రాయబడ్డాయి. గడిచిన దినాల్లో మనం గమనిస్తూ వచ్చాం. దేవుని చిత్తం ఏంటి అంటే, బైబిల్ బోధిస్తుంది, విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం లేదా దేవుని చిత్తం అని బైబిల్లో మనం గమనిస్తూ వచ్చాం. ఇంకా యుక్తమైన ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తూ అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తం అని బైబిల్లో మనం చూసాం. అంటే యుక్తమైన ప్రవర్తన అనబడేది
అలా మనం ప్రవర్తించటం అనబడేది దేవుని చిత్తం. ఇలా బైబిల్లో మనం చూస్తే పలు చోట్ల దేవుని యొక్క చిత్తముని గురించి అనేకమైన సందర్భాల్లో దేవుడు పలు చోట్ల మాట్లాడుతూ వచ్చారు. ఇందులో మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తం, ఉద్దేశ్యం, సంకల్పం, ఆయన ఇష్టం అనేది బైబిల్లో పలు చోట్ల మనకు కనిపిస్తుంది. అందులో మరొక సందర్భాన్ని మనం చూద్దాం. లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 47వ వాక్యాన్ని గమనిస్తే అందులో ఇలా రాయబడింది: తన యజమాని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అన్నారు. తన యజమాని యొక్క చిత్తం ఎరిగి ఉండి కూడా అలాగున ప్రవర్తించకుండా, యజమాని యొక్క చిత్తం ప్రకారం జీవించకుండా ఉన్న దాసునికి అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి అని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క చిత్తమును గురించి చక్కటి సందేశం దేవుడు రాయించి ఉంచాడు. యజమానుని చిత్తం మొదట ఎరిగి ఉండాలి. ఎరిగిన తరువాత ఆ యజమాని చిత్తాన్ని జరిగించటానికి సిద్ధపడాలి. ఒకవేళ యజమాని చిత్తం తెలుసుకోకపోయినా ప్రమాదమే. తండ్రి చిత్తాన్ని, ఉద్దేశాన్ని గ్రహించకపోయి లేదా గ్రహించి కూడా కొన్ని సందర్భాల్లో తండ్రి చిత్తాన్ని జరిగించకపోతే అది కూడా మనకు ప్రమాదమే. ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తున్నాం, ఇందులో ఆశ్చర్యకరమైన అనేకమైన సందర్భాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే దేవుడు 16వ వాక్యం నుంచి మనం గమనిస్తూ వస్తే అనేకమైన శ్రేష్టమైన మాటలు దేవుడు దానికి సంబంధించినట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అసలు ఇందులో మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తం అనబడేది చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. వాస్తవంగా ఈ మాట యేసయ్య ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, అక్కడ అనేకమైన జన సమూహాలు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు కొంతమంది జన సమూహాన్ని చూస్తూ కొన్ని సందర్భాల్లో అక్కడ మాట్లాడారు. అక్కడ దేవుడు ప్రత్యేకించి తండ్రి చిత్తాన్ని లేదా దేవుని చిత్తాన్ని ఇక్కడ బయలుపరచడానికి కారణం 16వ వాక్యం దగ్గర నుంచి మనం గమనిస్తూ వస్తే అందులో కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి. అందులో రాయబడిన సత్యం ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నారు. ఆ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ ధనవంతుడికి భూమి సమృద్ధిగా పంట పండితే ధనవంతుడు అనుకున్నాడు, ఈ పంట అంతా ఎక్కడ నేను భద్రపరచాలి, సమృద్ధిగా పండిన ఈ పంటని ఎక్కడ జాగ్రత్త చేయాలి, సమృద్ధిగా పండిన ఈ ధాన్యమును ఎక్కడ నిల్వ చేయాలి అనే ఆలోచనతో ధనవంతుడు ఆలోచించాడు. ఎందుకంటే అతనికి ఉన్న కొట్లు, ధాన్యమును భద్రపరిచే స్థలాలు చాలా చిన్నవిగా, ఇరుకైనవిగా ఉన్నాయి కనుక పంట విస్తారంగా పండింది, ధాన్యం విస్తారంగా పండుంది. కాబట్టి ఈ ధనవంతుని యొక్క ఆలోచన ఏంటంటే, మా విస్తారమైన ఈ ధాన్యాన్ని భద్రపరచడానికి విశాలమైన పెద్ద కొట్లు నిర్మించి ధాన్యాన్ని దానిలో భద్రపరచాలి అనుకున్నారు. మంచిదే. అలాగున్న ధాన్యాన్ని భద్రపరిచిన తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే విస్తారమైన ధాన్యం పండింది అనేక సంవత్సరములకు అని బైబిల్లో అక్కడ రాయబడ్డారు. అనేక సంవత్సరములకు విస్తారమైన ధాన్యం నీకు పండింది గనుక ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నారు, నా ప్రాణమా తిని త్రాగి సుఖించు అన్నారు. చూడండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజున అనేకులు మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున లోక సంబంధంగా డబ్బు, లోక సంబంధంగా ఆస్తి, లోక సంబంధంగా విస్తారమైన తిండి, ధాన్యం, ఇలాంటి అనుభవాలు లోకములో ప్రజలు కలిగి ఉన్న సందర్భాల్లో తమ ప్రాణములతో చెప్పుకుంటున్న మనుష్యులు ఈ లోకంలో మనకు అనేక మంది కనిపిస్తారు. తమ ప్రాణములతో నా ప్రాణమా తిని త్రాగి సుఖించు అంటూ ఈ రోజున దేవుని చిత్తాన్ని మరిచిపోయి లోకములో బ్రతుకుతున్న క్రైస్తవులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుని ప్రజలు చాలామంది దేవుని చిత్తాన్ని పూర్తిగా మరిచిపోయి దేవుని చిత్తాన్ని పెడచెవిని పెట్టి లోక సంబంధంగా తిని త్రాగి సుఖిస్తున్న ప్రజలు కనిపిస్తారు. అప్పుడు దేవుడు పరలోకములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చారు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, ఈ రాత్రి
నీ ఆయుష్ని అడుగుతున్నాను. మరి నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వశం అవుతాయి అని దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ఎందుకంటే ఈ రోజున నూటికి చాలామంది 90% ప్రజలు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. తమ ప్రాణములని సుఖింప చేసుకొనుచు, తినుచు, త్రాగుచు, లోకములో పలు విధాలుగా వారి యొక్క ఇష్టానుసారంగా బ్రతికే ప్రజలు మనకు కనిపిస్తారు. అయితే తండ్రి చిత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది ఈ రోజున క్రైస్తవులైన వారు, దేవుని ప్రజలైన వారు ఎంతోమంది మరచిపోయి లోక సంబంధంగా వారి యొక్క జీవితాన్ని లోక సంబంధమైన వాటి కోసం ఉపయోగించుకుంటున్నారు. దానికి సమాధానం దేవుడిస్తారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించిన డబ్బు, వెండి, బంగారములు, వస్త్రములు, విస్తారమైన ధాన్యం ఇవన్నీ కూడా ఎవరి వశం అవుతాయి అని దేవుడు అడుగుతారు. చూడండి, చాలా సందర్భాల మధ్యలో దేవుని సంఘములకు, దేవుని ప్రజలకు, మనుషులకి పూర్తి అవగాహన లేని ప్రజలు చాలామంది ఉన్నారు. నిజమే కదా, విస్తారంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఆస్తి కూడబెడుతున్నాను. అయితే మరి ఇవన్నీ కూడా ఒక రోజున నా జీవితం ముగించబడితే ఎవరి వశం అవుతాయి? వీటి కోసం నేను బ్రతుకుతూ తండ్రి చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని మరచిపోయి, దేవుని ఆలోచన మరచిపోయి, దేవుని ప్రణాళిక మరచిపోయి లోకంలో ఇష్టానుసారంగా బ్రతికితే ఒకవేళ నా జీవితం ముగించబడితే పరిస్థితి ఏంటి అనబడే అవగాహన లేని ప్రజలు ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తాం. బైబిల్లో చూస్తే యెషయా గ్రంథంలో దేవుడు అన్నారు, 55వ అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుడి ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, అలా బ్రతుకుదాం, ఇలా బ్రతుకుదాం, అక్కడ డబ్బు సంపాదిద్దాం, ఇక్కడ డబ్బు సంపాదిద్దాం, అక్కడ ధనం దాచుదాం, ఇక్కడ ధనం దాచిపెడదాం అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. మన ఇష్టానుసారంగా మనం అనుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు. గమనించండి, ఇక్కడ ఎవరైతే దేవుడి ఆలోచన ప్రకారం బ్రతుకుతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. బైబిల్లో యాకోబు పత్రికలో మనం గమనిస్తాం, దేవుని చిత్తమైతే ఇది చేద్దాం, అది చేద్దాం అనుకోవాలి తప్ప సొంతంగా మనం నిర్ణయాలు తీసుకొని సమస్యల్లో పడిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ ధనవంతుడు అనుకున్నాడట, చాలా రోజులుగా, చాలా సంవత్సరముల తర్వాత విస్తారమైన ధాన్యం నీకు పండింది కాబట్టి నువ్వు ఆ పండినటువంటి పంట సమృద్ధి చేత ప్రాణంతో చెప్పుకున్నారు, తిని త్రాగు సుఖించు అన్నారు. అయితే అక్కడ దేవుడు వివరణ ఇచ్చారు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాం, అయితే నువ్వు సంపాదించింది ఎవరి వశం అవుతాయి అన్నారు. చూడండి, ఇందులో మనం గమనిస్తే ఈ రోజున ఎంతోమంది ప్రజల యొక్క అవివేకం, ఎంతోమంది ప్రజల జీవితాలు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే వారు జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే ఎలాంటి జాగ్రత్త లేక, ఎలాంటి మెలకువ లేక, ఎలాంటి ఆత్మ సంబంధమైన వివేచన లేక. ఎందుకంటే దేవుడు అంటారు, వెర్రివాడా, పిచ్చోడా, తెలివిలేనివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుతాయి అని దేవుడు గద్దించారు. ఎందుకంటే ఈ రోజున దేవుని ఎడల ధనవంతులు కాక తన కోసమే లోకములో సమస్తాన్ని కూర్చుకునేవాడు అలాగున ఉంటాడు అని దేవుడు ఇక్కడ సెలవిచ్చారు. ఎందుకంటే దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా మనం గుర్తించవలసినది ఏంటి అంటే, మనము భూ సంబంధంగా ధనవంతులుగా మారుతున్నారు. ఈ రోజున క్రైస్తవులు గమనించాలి, భూ సంబంధంగా చాలామంది ధనవంతులుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ప్రత్యేకించి మాట్లాడారు. 21వ వాక్యంలో గమనిస్తే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఎలాగున ఉంటారు? లోక సంబంధంగా ధనవంతులుగా మారుతున్నారు. కానీ దేవుని ఎడల, ఆత్మ సంబంధముగా దేవుని ఎడల ధనవంతులు కాని వారు లేదా పేదరికంలో ఉన్నవారు ఈ రోజున మనకు అనేకులు తారసపడుతున్నారు. అందుకే దేవుడు అన్నారు, ఆయన తన శిష్యులతో ఇట్లన్నారు, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నారు. అంటే చూడండి, ఈ రోజున చాలామంది ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం, ఏమి తాగుదాం అంటూ దుఃఖిస్తున్న ప్రజలు మనకు కనిపిస్తున్నారు. అయితే దేవుడు అంటారు, మన జీవితాలలో తండ్రి చిత్తాన్ని మొదట గ్రహించండి. ఎందుకంటే మన జీవితాలలో విస్తారమైన ధనం ఉన్నా, సంపద ఉన్నా, లేదా విస్తారమైన ధాన్యం పండినప్పటికీ అనేక సంవత్సరములకి
మన జీవితంలో శ్రేష్టమైన ధనం ఆశీర్వాదం కలిగినప్పటికీ ఇక్కడ మనం తండ్రి చిత్తాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే లోకములో నీ ప్రాణం కోరుకుంటుంది, తినాలి, త్రాగాలి, సుఖించాలి అని నీ జీవితం, నీ ప్రాణం ఆశపడుతుంది. అయితే దేవుడు అంటారు, నువ్వు దేవుని ఎడల ధనవంతునిగా మారాలి. ఎందుకంటే లోక సంబంధంగా అవన్నీ కూడా నీ ఆత్మకి క్షేమం కాదు. లోక సంబంధంగా తిని త్రాగి సుఖించి లోక సంబంధమైన జీవితంలో బ్రతికితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి చిత్తాన్ని మరచిపోయి లోక సంబంధంగా జీవిస్తే ఒక రోజున దేవుడు మన ఆయుష్ ముగింపు కాలమున మనం దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మనం సంపాదించినవన్నీ ఎవరి వశం అవుతాయి అని దేవుడు ప్రశ్నించారు. అందుకే ఇక్కడ దేవుడిచ్చిన చక్కటి సమాధానం ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమస్తాన్ని సమకూర్చుకున్నవాడు తన విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అని దేవుడు అన్నారు. ఇందులో మరొక సందర్భాన్ని గమనిస్తే 22వ వాక్యం నుంచి 24 వరకు గమనిస్తే ఇందులో దేవుడు మరొక సందర్భం మాట్లాడారు. మొదట 16 నుంచి 21 వరకు గమనిస్తే ఆ ధనవంతుని యొక్క జీవితంలో ఉన్న ఒక లోపాన్ని దేవుడు ఎత్తిపట్టి మాట్లాడుతూ వచ్చారు. ఇందులోనే 22 నుంచి 24 వరకు గమనిస్తే కొంతమంది ప్రజలు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అంటూ ఈ రోజున వారి జీవితాలలో వారి యొక్క ప్రాణమును గురించి, వారి యొక్క దేహమును గురించి ఎంతోమంది చింతిస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తున్న ప్రజలు ఉన్నారు. అందుకే దేవుడు అన్నారు, మీరు చింతించవద్దు, దేనికోసం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అంటూ మీరు చింతించొద్దు. మీ ప్రాణమును గురించి కానీ మీ దేహమును గురించి కానీ మీరు చింతించొద్దు అన్నారు. ఎందుకు అంటే దేవుడు అంటారు, ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నారు. అంటూ ఇక్కడ దేవుడు ఒక చిన్న ఉదాహరణ దేవుడు తన ప్రజలకు ఇచ్చారు. అందులో గమనిస్తే దేవుడు అన్నారు, కాకుల సంగతి విచారించండి. ఎందుకు ప్రభు అంటే అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నారు. చూడండి, ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, లోకములో మనం అనేకమైన కాకులు చూస్తాం, పక్షుల్ని చూస్తాం. ప్రపంచంలో ఆకాశములో సంచరించే అనేకమైన కాకులు కానీ పక్షులు కానీ ఇవన్నీ మనం గమనిస్తాం. అయితే వీటి యొక్క పరిస్థితిని కనుక కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వాటి జీవితాల్లో ఎన్నడూ అవి పంట కోసినట్లుగా కానీ, పంట సమకూర్చడానికి గరిసెలు నిర్మించినట్లుగా కానీ, అలాగే పంటని లేదా డబ్బుని దాచుకోవటానికి కొట్లు లేదా రకరకాల అనుభవాలు సిద్ధపరుచుకొని జాగ్రత్త చేసుకున్నట్లుగా కానీ మనం ఎక్కడ గమనించాం. అయితే మరి అవి ఎలా పోషించబడుతున్నాయి, ఎలా అవి జీవిస్తున్నాయి, అవి ఎలా వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాటిని పోషించుచున్నాడు. దేవుడు వాటికి కావలసిన ఆహారమును తగిన కాలమున వాటికి కావలసిన ఆహారమును దేవుడు సిద్ధపరుస్తున్నారు. బైబిల్లో గమనిస్తాం, కీర్తనలు 145వ అధ్యాయంలో 15-16 వాక్యాలు మీరు గమనిస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రపంచంలో ఉన్న పక్షులు కానీ కాకులు కానీ అవి ఎన్నడూ కూడా పనిచేసినట్లుగా, కష్టపడినట్లుగా, దాచుకున్నట్లుగా మనం గమనించం. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నారు. అంటే ఇక్కడ దేవుని ప్రజలు పని చేయవద్దు అని కాదు, కానీ కష్టపడాలి, పని చేయాలి. అయితే మన మనస్సు అనబడేది భూ సంబంధమైన ధనమును దాచుకోవాలి, భూ సంబంధంగా డబ్బు సిద్ధపరుచుకోవాలి, భూ సంబంధంగా ఆస్తిని కూడబెట్టాలి, భూ సంబంధంగా దాచుకోవాలి. ఇలాగున ఈ మనస్తత్వాన్ని దేవుడు గద్దిస్తున్నారు. ఎందుకంటే మన జీవితాలలో భూ సంబంధమైన వాటి కోసం ఈ రోజున ఎంతోమంది కలిగి ఉన్న శ్రద్ధ ఆత్మ సంబంధమైన జీవితముల మీద లేదు. వారి జీవితాలు, వారి ప్రాణములు, వారి యొక్క ఆత్మ ఏమైపోతుంది, వారి ఆత్మ బలహీనమవుతుందా, బలపరచబడుతుందా, ఇలాంటి ఆలోచన లేని అమాయకపు క్రైస్తవుల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, లోకములో కాకుల సంగతి విచారించండి, అవి విత్తవు, కోయవు, వడకవు, దాచుకొనవు, కొట్టు నిర్మించుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు అన్నారు. చూడండి, 147వ కీర్తనలు గమనిస్తే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే
ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది మనం పని చేయొద్దని కాదు, కానీ పని చేయాలి. కానీ మన మనస్సు, మన యొక్క జీవితం, మన హృదయం ఈ భూ సంబంధమైన వాటి మీద ఆనుకొని ఉండకూడదు. ఎందుకంటే మన ఉద్దేశం అంతా కూడా ఎల్లప్పుడూ తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఉద్దేశం ఏంటి, తండ్రి ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క సంకల్పం నా ఎడల ఏమై ఉంది అనే మనసుతో ఈ లోకములో ఆత్మ సంబంధంగా మన జీవితాలు కట్టుకునే ప్రయత్నం చేస్తూ మనం తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నారు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరెడు ఎక్కువ చేసుకొనగలడు అన్నారు. చూడండి, ఒకవేళ మన జీవితాలలో మన ప్రాణమును గురించి, తినుట గురించి ఒకవేళ దుఃఖించినా, చింతించినా, దాన్ని బట్టి మన జీవితాలలో మన స్థితి ఏం మారుతుందా? మారదు కదా. మన జీవితంలో శరీరమునకు కావలసిన వస్త్రముల కోసం దుఃఖించి, చింతించి, బాధపడట వలన పరిస్థితులు ఏమైనా మారుతాయా అంటే మారవు కదా. అందుకే దేవుడు అంటారు, అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా అన్నారు. చూడండి, దేవుడు అనేకమైన ఆత్మ సంబంధమైన మెలకువలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఈ రోజున వివేచన లేక, వివేకము లేక ప్రజలు ఎంతోమంది పూర్తిగా లోక సంబంధంగా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అంటూ తమ దేహముల గురించి, తమ ప్రాణముల గురించి ఆలోచిస్తున్నారు. అయితే దేవుడు అంటారు, మీరు ఆకాశ పక్షుల సంగతి విచారించండి, మీరు వాటికంటే ఎంతో శ్రేష్టమైన వారు అన్నారు. చూడండి, మరి అలాగున ఈ మనిషితో పోలిస్తే ఆకాశ పక్షులు చాలా అల్పమైనవి అని దేవుని ఉద్దేశం. మరి అలాగున దేవుడు అల్పమైన వాటిని ఎంతో చక్కగా పోషిస్తూ వస్తున్నప్పుడు దేవుడు అన్నారు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నారు. మరి దేవుడి మనస్సులో అలాంటి శ్రేష్టమైన ఆలోచన దేవుడు మన పట్ల కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పోషించలేరా? ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది చింతిస్తూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ అనేక రకాలుగా వారి జీవితాలలో దేవుని చిత్తాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి లోక సంబంధమైన వాటికి బానిసలైపోయారు. లోక సంబంధంగా డబ్బు ఉంటే చాలని, వెండి బంగారాలు ఉంటే చాలని, ఆస్తులు అధికారాలు ఉంటే చాలని, ఇలాగున్న లోక సంబంధంగా వారి యొక్క జీవితాలన్నీ పూర్తిగా వాటికి దాసోహం చేసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇందులో మీరు మరొక సందర్భాన్ని గమనిస్తే దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ గమనిస్తూ వస్తే 27వ వాక్యాన్ని గమనించండి ఒక్కసారి. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు అన్నారు. చూడండి, ఇక్కడ మీరు ప్రారంభంలో 26వ వాక్యం నుంచి మీరు గమనిస్తూ వస్తే దేవుడు అన్నారు 25 నుంచి, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరెడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి అన్నారు. అంటే ఇక్కడ అడవి పువ్వులను, అడవి గడ్డిని కూడా దేవుడు ఇక్కడ మన కనుల ముందుకు తీసుకొని వచ్చారు. అడవిలో అనేక రకములైన పువ్వులు మనం చూస్తాం, అనేక రకమైన గడ్డి జాతికి చెందిన పువ్వులు మనం చూస్తాం. అయితే ఈ అడవి పువ్వుల్ని దేవుడు చూపించాడు, గడ్డిని చూపించాడు. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి అన్నారు. దేవుడు అన్నారు, ఆ అడవి పువ్వులు కష్టపడవు, వడుకవు, అయినా తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఇస్తారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులందరూ వాటిని వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నారు. మీరైతే ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యం చక్కగా శ్రేష్టమైన మాటలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఈ రోజున అనేకులు లోక సంబంధమైన వాటి మీదనే ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏమి త్రాగుదాం అన్నారు. అందుకు దేవుడు ఒక ఉదాహరణ ఇచ్చారు. కాకుల్ని చూడండి, అవి వాటి యొక్క జీవితములలో ఎక్కడ కూడా సంపాదించుకున్నట్లుగా, దాచుకున్నట్లుగా కనబడవు. ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తాం, ఒక రోజున
ఒక పెద్ద పడవ ప్రయాణం చేస్తూ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ సముద్రం మీద పెద్ద గాలి తుఫాను లేస్తే అందులో ఉన్న ఖైదీలు కానీ నావికులు కానీ బైబిల్లో మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 18-19 గమనిస్తే మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకుల్ని పారవేసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసి అన్నారు. అంటే సముద్రంలో అలజడులు, తుఫాను, గాలి చెలరేగినప్పుడు తమ ప్రాణములను దక్కించుకోవటానికి వారు సిద్ధపరుచుకున్నటువంటి సరుకులు కానీ, ఆహార పదార్థములు కానీ, ఓడ సామాగ్రి కానీ చేతులార వారు పడవేశారు. కారణం ప్రాణం దక్కించుకోవటానికి. మరి అవన్నీ కూడా వాళ్ళ భూ సంబంధంగా సమకూర్చుకున్నప్పటికీ అవన్నీ కూడా చేతులారా తీసి ప్రక్కన పడేశారు. కారణం ఏంటంటే ప్రాణం తగ్గితే చాలు అని. బైబిల్లో ఆదికాండంలో గమనిస్తాం. 19వ అధ్యాయంలో లోతుని ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన అన్నారు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడా నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పారు. అంటే వాస్తవంగా లోతు కూడా ఆ దేశములో, ఆ ప్రాంతంలో ఎంతో డబ్బు సంపాదించారు. ఆస్తి, వెండి, బంగారాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ దేశం మీదకి ఉగ్రత వచ్చిన సందర్భంలో దేవుడు అన్నారు, నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపో అన్నారు. మరి ఆ పరిస్థితులలో వెండి, బంగారం సమస్తాన్ని కూడా వదిలివేసి ప్రాణాన్ని దక్కించుకోవటానికి పారిపోయారు. కారణం వెండి కోసం, డబ్బు కోసం, ఆస్తి కోసం ఒకవేళ అక్కడ ఆలస్యం చేస్తే లేదా వాటి మీద మనసు ఉంచితే తమ ప్రాణములు నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకే గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటారు, లోక సంబంధమైన వాటి కోసం తండ్రి చిత్తాన్ని ప్రక్కన పెడితే సమస్యలలో పడిపోతాం. ఇందులో మీరు గమనిస్తే దేవుడు అన్నారు, అడవి పువ్వుల్ని మీరు చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడ్డాయి. వాస్తవంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యములో దేవుడు పోల్చాడు, సొలొమోన్ని పోల్చారు. సొలొమోను ఒక శ్రేష్టమైన మహారాజు. అయితే ఆ సొలొమోన్ని దేవుడు పోల్చి మాట్లాడుతూ వచ్చారు. ఈ సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలె కూడా అలంకరించబడలేదు అన్నాడు. అంటే సొలొమోను యొక్క వైభవాన్ని కనుక మనం గమనిస్తే చాలా శ్రేష్టమైన వైభవం. సొలొమోను యొక్క జీవితంలో ఉన్న డబ్బు, అధికారం, పలుకుబడి, అతని స్థితిగతులు, అతని జీవితంలో ఉన్న సమస్తాన్ని కనుక మీరు గమనిస్తే చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే బైబిల్లో అతని గురించి అనేకులు విని షేబా దేశం నుంచి కూడా కొంతమంది ప్రజలు, షేబా దేశమునకు సంబంధించిన రాణి ఈ సొలొమోను యొక్క వైభవాన్ని చూడటానికి పలు దూర ప్రాంతం నుంచి వారు వచ్చినట్లుగా మనకు బైబిల్లో గమనిస్తాం. ఎందుకంటే అంత శ్రేష్టమైన ఆశీర్వాదం, జ్ఞానము, సంపద, దీవెన సొలొమోను యొక్క జీవితంలో ఉన్నాయి. అంత వైభవం దేవుడు సొలొమోనుకి ఇచ్చారు. అయితే అంత వైభవాన్ని సొలొమోనుకి ఇచ్చిన దేవుడు సొలొమోను ఒక గడ్డి పరకతో కూడా సమానుడిగా పోల్చలేదు. ఎందుకంటే దేవుడు అన్నారు, అంతటి వైభవం కలిగిన సొలొమోను సైతం అడవి గడ్డి వలె, అడవి పువ్వుల వలె కూడా అలంకరించబడలేదు అన్నారు. అంటే చూడండి, అతనికున్న వైభవం కానీ, డబ్బు కానీ, సంపద, ఆస్తి ఇవన్నీ కూడా ఒక దేవుని దృష్టిలో గడ్డి పరక కంటే కూడా చాలా దారుణం అని చెప్పాలి. అంటే ఒక అడవి గడ్డి కూడా సొలొమోను కంటే శ్రేష్టమైంది అన్నట్లుగా దేవుడు మాట్లాడారు. ఎందుకంటే అతనికున్న డబ్బు, సంపద ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో తగ్గించబడ్డాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాగున ఈరోజు లోక సంబంధమైన అల్పమైన వాటి కోసం దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నాం. సంకల్పాన్ని, ఉద్దేశాన్ని, ప్రణాళికల్ని దూరం చేసుకొని మన జీవితాలలో ఎన్నో నష్టాలు, ఎన్నో ఆవేదనకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. గమనించండి, ఇక్కడ దేవుడు అన్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్తం కోసం సిద్ధపడాలి. లోక సంబంధంగా డబ్బు కోసం, వెండి బంగారముల కోసం ప్రయాసపడుతూ వెళితే మన జీవితాలు సమస్యలు పడుతాయి. ఇందులో దేవుడు వీటిని గురించి మాట్లాడిన తర్వాత మరొక సందర్భాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. పైన కాకుల సంగతి మాట్లాడారు, తర్వాత అడవి పువ్వుల సంగతి మాట్లాడారు. ఇవన్నీ పోలుస్తూ మీరు వాటికంటే ఎంతో శ్రేష్టమైన వారు అని మాట్లాడుతూ వచ్చి దేవుడు మరల క్రింద మీరు గమనిస్తూ 33వ వాక్యం నుంచి గమనిస్తూ 40 వరకు గమనిస్తూ వస్తే దేవుడు ఇక్కడ మరి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మరి లోక సంబంధమైన డబ్బుని కాదనుకుని ఎలా బ్రతకాలి అంటే దేవుడు ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇయ్యాలో ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. 33లో గమనిస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలని సంచులను
పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది అన్నారు. చూడండి, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండండి అన్నారు. గమనించండి, ఇక్కడ మరి దేవుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు, దేన్ని మన జీవితంలో శ్రద్ధగా కలిగి ఉండమని చెప్పారు అంటే, దేవుడు అంటారు, మీకు కలిగిన వాటిని అమ్మండి, ధర్మం చేయండి. అదే కోణములో మీరు అలా చేస్తే పరలోకమందు మీకు అక్షయమైన ధనం మీరు సంపాదించుకున్న వ్యక్తులుగా మారుతారు. ఎందుకంటే ఆ అక్షయమైన ధనమును దొంగిలించడానికి అక్కడికి దొంగ రాడు, అక్కడ చిమ్మెట కొట్టదు. ఎందుకంటే ఈ లోకములో భూ సంబంధమైన నశించిపోయే ధనమును సంపాదించుకుంటే దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలిస్తారు, చిమ్మెట కొట్టి పాడైపోతుంది. ప్రభు అన్నారు, అక్షయమైన ధనం పరలోకమందు మీరు సంపాదించుకోండి. ఎలా సంపాదించుకోవాలి అంటే, బైబిల్ సెలవిస్తుంది, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి అన్నారు. చూడండి, వాస్తవంగా మన జీవితాలలో ఏదో ఒక సందర్భంలో మనం ధర్మం చేసే వ్యక్తులముగా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నారు, మనకు ధర్మం చేయటం కాదు, కానీ మనకు కలిగిన వాటిని సహితం అమ్మి ధర్మం చేయండి అన్నారు. అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైనదిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ధర్మం చేసే ప్రజలే కొదువైపోయారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ధర్మం చేయటం ముఖ్యం కాదు, కానీ కలిగిన వాటిని సహా అమ్మి ధర్మం చేయండి అన్నారు. బైబిల్లో మీరు గమనిస్తే యోహాను ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. 2 అంగీలు కలిగిన వాడు ఏమి లేని వానికి ఇయ్యాలి, ఆహారము గలవాడు అలాగే చెయ్యాలి. అంటే చూడండి, పలు చోట్ల మనం గమనిస్తాం. లూకా సువార్తలో గమనిస్తే, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్మో, నీ సొమ్ము ఎత్తుకొని పోవాని యొద్ద నుంచి మరలా దాన్ని అడగవద్దు అన్నారు. చూడండి, ఇలా మీరు గమనిస్తే మరొక లూకా సువార్త 11వ అధ్యాయాన్ని గమనిస్తే, మీకు కలిగినవన్నీ కూడా ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ కూడా శుద్ధిగా ఉంటాయి అన్నారు. ఎందుకంటే దేవుడి యొక్క మనస్సుని ఇక్కడ గుర్తించాలి. ఒక రోజున ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చి అడిగారు, నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలి, పరలోకం వెళ్ళటానికి నేనేం చెయ్యాలి అన్నారు. అక్కడ దేవుడు ఏమన్నారు, నీకు ఇంకా ఒకటి కొదువగా ఉంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించే వ్యక్తి అయినప్పటికీ, ధర్మశాస్త్రాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం బ్రతికి జీవించే వ్యక్తి అయినప్పటికీ నీకు ఇంకొక కొదువగా ఉంది అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నారు, నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అన్నారు. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. చూడండి, అతడు ఆ మాటకి మొహాన్ని చిన్నబుచ్చుకొని యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో గమనిస్తాం. కారణం, చిన్ననాటి నుంచి బాల్యము నుంచి దేవుని మందిరం, ప్రార్థన, వాక్యం ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అతని యొక్క జీవితంలో వాక్యానుసారమైన జీవితం అయితే లేదు, ధర్మం చేసే గుణమే లేదు. అందుకే దేవుడు అన్నారు, సూది బెజ్జంలో వంట దూరట సులభం, కానీ దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట దుర్బలం అన్నారు. ఎందుకంటే దానం చేసే, ధర్మం చేసే మనస్తత్వం లేదు. చూడండి, ఇక్కడ దేవుడు పలు సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని ఇక్కడ దేవుడు పూర్తిగా బయలుపరిచారు. పైన మనం గమనిస్తాం, మన జీవితాల్లో డబ్బున్న, ఆస్తున్న, వెండి బంగారములున్న దేవుడు అంటారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వశమవుతాయి అన్నారు. అందుకు దేవుడు ఉదాహరణగా చెప్పారు, కాకుల సంగతి ఆలోచించండి, అడవిలో పువ్వుల సంగతి మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా దేవుడు తన బలము చేత, కృప చేత, శక్తి చేత వాటిని పోషిస్తున్నారు, అడవి పువ్వుల్ని అలంకరిస్తున్నారు. అయితే మరి దేవుని ప్రజలు, వాటికంటే శ్రేష్ఠులైన వారు లోక సంబంధమైన వాటి కోసం వాటి వెంట పరిగెత్తకుండా తండ్రి చిత్తాన్ని ఇక్కడ గ్రహించాలి. ఏంటి ఆయన తండ్రి చిత్తం? ఈ లోకములో నశించిపోయే ధనాన్ని కాదు మనం సిద్ధపరచుకోవాల్సింది, అక్షయమైన ధనమును సిద్ధం చేసుకోవాలి. అక్షయమైన ధనం సిద్ధం చేసుకుంటూ మనకు కలిగిన వాటిని అనేకుల కోసం ఖర్చు చేస్తూ ధర్మం చేసే వ్యక్తులముగా మనం బ్రతుకుతూ, దేవుడు వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుడు అన్నారు, ధర్మం చేయమన్నారు. అప్పుడు పరలోకమందు మీకోసం అక్షయమైన ధనం సిద్ధపరచబడుతుందన్నారు. వాక్యం సెలవిస్తుంది, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. ఎందుకు? అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు. ఎందుకంటే మన జీవితాలలో మన ఆత్మ సంబంధంగా దీపములు వెలుగుచుండనియుడి అన్నారు. ఎందుకంటే లోక సంబంధమైన వాటిలో పడిపోయి ఈ రోజున ఆత్మ సంబంధమైన జీవితాలు వెలుగుతున్నాయా, ప్రకాశిస్తున్నాయా, ఆరిపోతున్నాయా?
గ్రహించలేనటువంటి ప్రజలు అనేకులు మన కంటికి కనిపిస్తున్నారు. దేవుడు అన్నారు, మీ నడుములు కట్టుకొనండి, ఎందుకంటే మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు. మీరు ఊహించని గడియలో, మొదటి జామున కానీ, రెండవ జామున కానీ, మూడవ జామున కానీ. ఎందుకంటే ప్రభు అన్నారు, దొంగ ఏ సమయంలో వస్తారో ఇంటి యజమానికి తెలిస్తే ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్త పడతారు. అయితే ఒకవేళ ఊహించని సమయంలో దొంగ వస్తే ప్రమాదం పొంచి ఉంది. దేవుడు అన్నారు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు అన్నారు. కాబట్టి మొదటి గడి అయినా, రెండవ గడి అయినా, మూడవ గడి అయినా, ఏ సమయంలో ప్రభు వచ్చినా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి అంటే మొదట గ్రహించాలి, ఏది శ్రేష్టమైంది. లోక సంబంధంగా డబ్బు శ్రేష్టమైనదా? లోక సంబంధమైన వస్త్రములు శ్రేష్టమైనవా? లోక సంబంధంగా మన ప్రాణములకు కావలసిన ఆహారము శ్రేష్టమైందా? ఇది గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాటి విలువ తగ్గించేశారు. ఇవన్నీ కూడా కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మొదట మీరు దేవుని రాజ్యం, ఆయన నీతిని వెదకండి. అలా వెతుకుచు మీ యొక్క జీవితాలలో ధర్మం చేసే మనసు కలిగి ఉండాలి. అక్షయమైన ధనాన్ని సిద్ధం చేసుకోవాలి. మీ దీపాలు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా గ్రహించాలి. నడుములు కట్టుకొని ఉండండి, మనుష్య కుమారుని కోసం ఎదురు చూడండి అన్నారు. గమనించండి, ఇందులో ఇలా దేవుడు అలా బోధిస్తూ వచ్చిన తర్వాత అక్కడున్న అపోస్తలుడు లేదా పేతురు అనబడే ఒక దైవజనుడు అక్కడ ఉన్నారు, శిష్యుడు. అతనికి ఒక సందేహం, ప్రభువా, ఈ అనుభవాలు లేదా ఈ సందేశం మీరు మాకే చెబుతున్నారా, ప్రజలందరికీ బోధిస్తున్నారా అన్నారు. అంటే చూడండి, ఇక్కడ మనం గుర్తించవలసినది ఏంటంటే దైవజనులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా దేవుడు ప్రతి వారికి బోధించారు. అక్కడ దేవుడు మీరు గమనిస్తే 41వ వాక్యాన్ని గమనిస్తే ఇందులో ఇలా రాయబడి ఉంది. అప్పుడు పేతురు అన్నారు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనూ చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అడిగారు. అందుకు ప్రభు ఏమన్నారు? ప్రభువు ఇట్లన్నారు, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచున్నట కనుగొంటునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన అంతటి మీద వాణ్ణి నియమించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని దినములలో గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నారు. చూడండి, దేవుడు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ సందేశం అనబడేది దైవ సేవకులకి దేవుడు పోల్చారు, అలాగే విశ్వాసులకి కూడా దేవుడు పోల్చారు. ఎందుకంటే యజమానుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ దేవుడు అన్నారు, బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరు అన్నారు. దేనికోసం అంటే యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు అన్నారు. అంటే ఇప్పుడు యజమానుడు ఎందుకని నియమించారు గృహ నిర్వాహకుడు అనగా ఇక్కడ దైవ సేవకునికి సాదృశ్యం. ఎందుకు నియమించారు అంటే దేవుడు అన్నారు, తగిన వేళ. ఆ యజమాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ గృహ నిర్వాహకుడు తన ఇంటి వారికి తగిన వేళ చక్కటి ఆహారాన్ని సిద్ధపరచాలి. ప్రభు అన్నాడు, ప్రతి వానికి ఆహారం పెట్టాలి, తగిన వేళ చక్కటి ఆహారాన్ని సిద్ధపరచాలి. అంటే ఇక్కడ ఇంటి వారు అనగా సంఘం, గృహ నిర్వాహకుడు అనగా దైవజనుడు. ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడిని సంఘమునకు దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే ఈ గృహ నిర్వాహకుడు సంఘమునకు చక్కటి సందేశం, దేవుని యొక్క చిత్తాన్ని గురించి బోధించాలి, బయలుపరచాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. అలాగున సిద్ధపరుస్తూ తాను కూడా సిద్ధపడాలి. అంటే రెండు రకాలుగా, ఒక దైవజనుడు తనని తాను సిద్ధపరచుకోవాలి, తనకిచ్చిన సంఘమునకు కూడా దేవుని చిత్తాన్ని బోధించాలి. దేవుని ఉద్దేశ్యం, ప్రణాళిక, సంకల్పం, మనస్సులో ఉన్న ఆయన ఇష్టం, ఆయన తలంపులని దైవజనుడు సంఘములకు చక్కగా బోధించాలి. బోధించటమే కాదు, తను కూడా సిద్ధపడాలి. రెండు రకాలుగా. అందుకే దేవుడు అన్నారు, తగిన వేళ ఇంటి వారికి ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అన్నారు. అంటే ఇక్కడ సంఘము దేవుని చిత్తాన్ని గ్రహించాలి,
దేవుని సేవకుడు దేవుని చిత్తాన్ని గ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాగున తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడాలి. ఇది దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును మొదట ఎరిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సిద్ధపడాలి. అతని చిత్తము చొప్పున జరిగించాలి. యజమాని చిత్తము చొప్పున, తండ్రి చిత్తము చొప్పున జరిగించాలి. మరి ఏంటి తండ్రి చిత్తము అంటే, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు గనుక ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉండాలి. ఇదే తండ్రి చిత్తం. మరి సిద్ధముగా ఉండాలి అంటే మనం భూ సంబంధంగా తిండి కోసం, ఆహారం కోసం, వస్త్రముల కోసం, డబ్బు కోసం, సౌందర్యం కోసం, లేదా ఆస్తుల కోసం, లేదా లోక సంబంధమైన వాటి కోసం చింతిస్తూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ మన మనస్తత్వం అంతా లోక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఎప్పుడు విచారిస్తారు? ఆత్మ సంబంధంగా మన జీవితాలు, మన దీపాలు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా? మన మనస్సు అనబడే నడుము కట్టబడుందా? దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితాల్లో అక్షయమైన ధనాన్ని సమకూర్చుకుంటున్నామా? లోక సంబంధమైన ధనం కోసమే ప్రయాసపడుతున్నామా? ఈ మనస్సు వివేచించాలి. ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసులు వివేచించాలి. ఎందుకంటే ఈరోజు భూ సంబంధంగానే లోక సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి, శ్రద్ధ, డబ్బు మీద, ఆస్తి మీద, వెండి బంగారముల మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తులు ఈ రోజున చాలామంది సంఘాల్లో మనం గమనిస్తున్నాం. ఆత్మ సంబంధంగా వారు ఆత్మ సంబంధమైన జీవితముల మీద అంత ఆసక్తిని కనుపరచలేకపోతున్నారు. కారణం, వారు భూ సంబంధంగానే ఆ ధనవంతుని వలె చెప్పుకుంటారు, నా ప్రాణమా తిని త్రాగి సుఖించు, అనేక సంవత్సరములకి విస్తారమైన సంపదలు నీకు వచ్చాయి అంటూ తమ ప్రాణములతో భూ సంబంధంగా వీటి కోసమే బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు దాన్ని అంగీకరించడం లేదు. దేవుడు అంటారు, మీరు అక్షయమైన ధనం సంపాదించుకోండి, అలాగే మీ దీపాలు వెలుగుచున్ననివ్వండి, మీ మనస్సు అనబడే నడుములు కట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మిమ్మల్ని దేవుని యొక్క రాకడకి, రాజ్యమునకి సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన అనుభవాలు మీకు కలిగినవి. ధర్మం చేయండి, ఇదొక మంచి మనస్సు. అప్పుడు పరలోకమందు అక్షయమైన ధనం మీరు సంపాదించుకుంటారు. తర్వాత మీ నడుములు కట్టుకొని ఉండండి, దీపాలు వెలుగుచున్ననివ్వండి. మీ యొక్క యజమానుడు లేదా పెండ్లి విందు నుంచి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూసే మనుషుల వలె ఉండండి అన్నారు. ఎందుకంటే ఇదే తండ్రి చిత్తం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన డబ్బు, వెండి, బంగారములు వాటిని అనుభవిస్తూ వాటిలో బ్రతుకుతూ మన ఆత్మని నష్టపరుచుకోనమని దేవుడు బోధించడం లేదు. వాటిని విడిచి ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఫలిస్తూ మన జీవితాలు కట్టుకుంటూ పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ అతను ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి అన్నారు. అంటే ఇది తండ్రి చిత్తం. మనుష్య కుమారుని కోసం లేదా ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధంగా కనిపెట్టుకొని ఉండుట తండ్రి చిత్తం. మరి అలా మనం బ్రతకాలి అంటే భూ సంబంధమైన వాటి కోసం విచారించటం, కన్నీళ్లు కార్చటం, బాధపడటం, ఏడవటం, రోధించటం, ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఆత్మ సంబంధంగా మనం బ్రతకాలి. ఎందుకంటే అక్షయమైన ధనం మనకుందా? మన దీపాలు వెలుగుతున్నాయా? మన నడుము కట్టుకొని ఉన్నామా? ఇది దేవుని కోసం మనం ఎదురు చూస్తున్నామా లేదా అనే మనసుతో మన హృదయాలు పరీక్షించుకొని దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆమేన్. ప్రేమస్వరూపి, జీవాధిపతి, దయగలిగిన యేసయ్య మీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట ప్రజల వినికిడిలో ఫలభరితంగా మార్చి ఫలింపచేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా మమ్మల్ని అందరినీ మార్చండి నాయన. లోక సంబంధమైన వాటి కోసం విచారించకుండా ఆత్మ సంబంధమైన జీవితముల కోసం విచారిస్తూ మా భక్తి జీవితాన్ని కట్టుకుంటూ మీ చిత్తాన్ని సమృద్ధిగా చక్కగా నెరవేర్చి నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా అభిషేకించి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు దేవుని చిత్తమును జరిగించాలని కోరుకున్న ప్రతి వారికి ఆయన కృప తోడ ఆశీర్వదించి నిత్య జీవమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము బోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే
సన్నిధానము చేరును